సరి చేసుకుందాం, దిద్దుకుందాం. ఎవరో ఏదో అన్నారని కృంగిపోయి కుమిలిపోయి నిరాశపడద్దు. నువ్వు దేవునికి కావాలి. నా దేవునికి నువ్వెంతో శ్రేష్టమైన వాడివి, శ్రేష్టమైన దానివి. ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు. జరుగుతున్నవన్నీ నా ప్రభువుకి తెలిసి అనుమతించబడుతున్నాయి. అవన్నీ నీకు వన్నె తెచ్చేవే కానీ నిన్ను నష్టపుచ్చేవి కాదు. నా ప్రభు పనికి యోగ్యమైన పాత్రగా ఇక్కడ నిన్ను వాడుకోవడానికి, అలాగే నిత్యత్వంలో దైవము అనే అంతస్తుకు నిన్ను చేర్చడానికి కూడా ఇక్కడి శ్రమలు ఉపయోగపడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ధైర్యం తెచ్చుకొని ప్రభువులో ధైర్యంగా ముందుకు కొనసాగు. ఆయన శ్రేష్ఠుడు. ఆయన బిడ్డగా నువ్వు నేను మనం కూడా శ్రేష్ఠులం. ఏమంటారు? శ్రేష్ఠులం. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఎప్పుడు నా ఆలోచన నీకు ఏసయ్యా? అవునమ్మా, ఎనీ టైం నీ ఆలోచన. నా ఊపిరైంది నీ శ్వాసని,